దాడులు చేయడం తమ లక్ష్యం కాదన్నారు స్టేట్ బీజేపీ నేతలు. కానీ తమ పార్టీ నేతలను ఇష్టానుసారంగా బూతులు తిడితే చూస్తూ ఊరుకోమన్నారు. తమ నాయకులకు సహనానికి కూడా హద్దు ఉంటుందన్నారు. తమపై ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రారావు. పార్టీ పరంగా దాడిని సమర్థించడం లేదన్నారు. కానీ వ్యక్తిగత దూషణలను ఖండిస్తున్నామన్నారు. హుజురాబాద్ లో తమ కార్యకర్తలు వ్యక్తిగతంగా ఆవేశానికి లోనయ్యారన్నారు. బీఆర్ఎస్ వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు బీజేపీ స్టేట్ చీఫ్. ఆపరేషన్ సింధూర్ కి ఇవాల్టికి ఏడాది పూర్తయినందున రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ ప్రతినిధులతో కేక్ కట్ చేశారు రామచంద్రారావు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసినా, అబద్ధాల ప్రచారాలు చేసినా, అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టేటటువంటి ఒక మాకు కూడా శక్తి ఉన్నది. బీజేపీ నేతలపై ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దాడులు చేసే కల్చర్ తమది కాదన్నారు. అటువంటి అలవాటు తమ పార్టీ నేతలకు లేదన్నారు. తమ కార్యకర్తలకు కూడా సహనం ఉంటుందన్నారు. కావాలని తమ నేతల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు బండి సంజయ్. హుజురాబాద్ ఘటన విషయం దాడి జరిగిన తర్వాత తనకు తెలిసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ దాడి చేయాలనే ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వం నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ప్రెస్ మీటింగ్ పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. దాడుల కల్చర్ అంటున్నారు. సిగ్గుండాల కేసీఆర్ కొడుకు దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు మరిచిపోయిందన్నారు ఎంపీ డీకే అరుణ. రైతు రుణమాఫీ, రైతు భరోసాను పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలనపై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. సన్నవడ్లకు బోనస్ కూడా ఇవ్వలేదన్నారు డీకే అరుణ. ఇప్పటికీ కొత్త పింఛన్లు లేవన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరుగుతోందన్నారు ఎంపీ. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి నిలబెట్టుకోలేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు. 18 ఏళ్లు వయసు దాటిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాళ్ళ 6 గ్యారెంటీల పేర్లో ఇది కూడా ప్రముఖంగా ఏదైతే చెప్పిందో 6 గ్యారెంటీల్లో దీన్ని ఈనాటి దాకా కూడా దాన్ని ఆ యొక్క హామీని నిలబెట్టుకోలేకపోయిండ్రు, అమలు చేయలేకపోయిండ్రు. భౌతిక దాడులకు బీజేపీ వ్యతిరేకమన్నారు బీజేఎల్పీ డిప్యూటీ లీడర్ పాయల్ శంకర్. కానీ నోటికి వచ్చినట్టు బూతులు తిడుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. బండి సంజయ్ పై చేసిన సవాల్ని స్వీకరించి ఆధారాలతో నిరూపించాలన్నారు. రాజకీయాల్లో శృతిమించి ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడి ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసినటువంటి ఒక మహిళ అయినటువంటి తమిళ సైనికుడా ఏ రకంగా మాట్లాడిందో ఈ పాడి కౌశిక్ రెడ్డి తెలుసు. ప్రదేవకరంగా నిండు శాసనసభలో ఈ గిరిజన బిడ్డ అయినటువంటి రాష్ట్ర మంత్రి సీతక్క గురించి ఏం మాట్లాడిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. భౌతిక దాడులను బీజేపీ కానీ తాము కానీ ప్రోత్సహించమన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కానీ బూతులు తిడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో మహిళా గవర్నర్ ను కించపరిచారని గుర్తు చేశారు రాకేష్ రెడ్డి. నేషనల్ సైన్స్ సెంటర్ హైదరాబాద్ కు రాబోతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ తార్నాకలోని ఐఐసిటీలో నేషనల్ సైన్స్ సెంటర్ పనులను పరిశీలించారు. విద్యార్థులకు సంబంధించిన పరిశోధనల కోసం ఈ సైన్స్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కేంద్ర మంత్రి. మన లాంటి నగరానికి ఈ యొక్క సైన్స్ సిటీ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యువతలో, విద్యార్థుల్లో హై స్కూల్ నుంచి పీజీ వరకు, హై స్కూల్ నుంచి ప్రొఫెషనల్ స్థాయి వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాల్సినటువంటి అవసరం